హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఏంటంటే సెక్యూరిటీ గార్డు, ఎల్డీ క్లర్క్ ఉద్యోగాలు, ఇంకా మనకు అసిస్టెంట్ వర్క్ ఉద్యోగాలు, ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనిలో మనకు 10th క్లాస్ అర్హతతోటి క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నాయి. అదేవిధంగా 10th+ ఐటీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో కూడా వేకెన్సీ ఉన్నాయి. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ పీరియడ్లో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ప్రతిదీ. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అటామిక్ ఎనర్జీ నుంచి ఇచ్చినటువంటి అంటే సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి రావడం జరిగింది అనమాట. ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషనే. దీనిలో మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. కొన్ని పోస్టులు మనకు డిప్యూటేషన్ కింద భర్తీ చేస్తున్నారు. డిప్యూటేషన్ అంటే ఏం లేదు, అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను మనకు డిప్యూటేషన్ కింద భర్తీ చేస్తున్నారు అనమాట, వేరే వాళ్ళని. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనం ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని అండ్ కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్లో తయారు చేసి మళ్ళీ ఈమెయిల్ ద్వారా పంపించాలన్నమాట. దాన్ని అది కూడా చెప్తాను. ముందుగా చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ July 31, 2026 ఈవినింగ్ 6 PM నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి September 15, 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మనం అప్లై అయిపోయిందని అనుకోకూడదు. అప్లై చేసినట్టు అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకొని మళ్ళీ దాన్ని ఒక PDF ఫార్మాట్ చేసి అండ్ అదే PDFలో మనం మన డాక్యుమెంట్స్, ఏజ్ లిమిట్ కానీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మన క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్లు కానీ అండ్ అన్నీ కూడా ఏంటంటే September 18 వాళ్ళు ఇచ్చినటువంటి ఈమెయిల్కి ఫార్వర్డ్ అయితే చేయాలి. అన్నీ కూడా మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫాము అంటే PDF, కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ కూడా అది ఏ విధంగా చేయాలి ఏంటని చెప్తాను కాబట్టి వీడియోని కేర్ఫుల్గా చూడండి. మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే కనుక September 28 వరకు బై పోస్ట్ ద్వారా వాళ్ళు అప్లై చేసిన ఫామ్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకు టేబుల్ 1లో వచ్చేసి మనకు సైంటిఫిక్ కేటగిరీ సంబంధించిన పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సైంటిస్ట్ సి ఇవి అనమాట. టోటల్గా మనకి ఏంటంటే 5 వేకెన్సీతో ఉన్నాయి. 33 years బిలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 10 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే ఇంచుమించు మనకు 1 లక్షకు పైగా సాలరీ అయితే వస్తుంది అనమాట. బట్ ఇది మీకు క్వాలిఫికేషన్ డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక అదేవిధంగా మనకు టేబుల్ 2లో వచ్చేసి మనకు టెక్నికల్ కేటగిరీ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నమాట. ఇక్కడ మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ బి అని అండ్ టెక్నీషియన్ బి అని ఇట్లా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. చూసుకోండి. బిలో 25 years వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 3 కింద మీకు సాలరీ అయితే వస్తుంది కాబట్టి ఇంచుమించు 52,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక 18 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ మనకు టేబుల్ 3లో అడ్మినిస్ట్రేటివ్ అండ్ వేరే కేటగిరీ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు డిప్యూటేషన్ బేసిస్ అని మనకు ఏదైతే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అదొకటి డిప్యూటేషన్ కింద భర్తీ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ పోస్టులు అన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే బిలో 27 years వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు టోటల్గా 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4. ఇక ఎస్సీ వాళ్ళకు వేకెన్సీ లేవు, అయినా కూడా మీరు బిలో 27 ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు ఇక్కడ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి 32 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్. ఓబీసీ క్యాండిడేట్ వరకు 30 years వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది కాబట్టి 45,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఈ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా. ఇక మిగతా పోస్టులు వచ్చేసి మనకు సెక్యూరిటీ గార్డు అని టోటల్గా మనకు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. బిలో 27 ఉండాలి. యువర్ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేకెన్సీ లేవు, బట్ బిలో 27 ఉంటే కనుక మీరు యువర్ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ అయితే కనుక 30 years వరకు అప్లై చేసుకోవచ్చు సెక్యూరిటీ గార్డ్కి. ఇక అదేవిధంగా మనకు వర్క్ అసిస్టెంట్కి వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 8 వేకెన్సీ అనమాట. టోటల్గా 11. యువర్ వాళ్ళు వచ్చేసి బిలో 27 అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి
మనకు టోటల్గా 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఇక అదేవిధంగా మనకు హాల్వాయ్ కమ్ కుక్కు ట్రేడ్కి వచ్చేసి మనకు టోటల్గా 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకు 2. బిలో 25 ఉన్నటువంటి యువర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు అయితే కన్నా 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక లెవెల్ 3 కింద మీకు సాలరీ వస్తుంది అనమాట కుక్కు ట్రేడ్కి. అంటే ఇంచుమించు మీకు చెప్పాను కదా 55+ వస్తుంది అనమాట. ఇక ఇక్కడ మనకు సెక్యూరిటీ గార్డ్ కానీ వర్క్ అసిస్టెంట్ కానీ లెవెల్ 1 కింద మీకు సాలరీ వస్తుంది. దీనికి శాలరీ వచ్చేసి మనకు టోటల్గా 35,000 పైగా వస్తుంది అనమాట శాలరీ వచ్చేసి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలంటే కన్నా ముందుగా అమ్మాయిలు ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళు కానీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా డిప్యుటేషన్ పోస్ట్ కన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేస్తే ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. అండ్ పేమెంట్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే పోస్ట్ వైజ్గా మనకు సపరేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సైంటిస్ట్ సి అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఈ 2 పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎవరైనా ఈ 2 పోస్టులకు అప్లై చేస్తే 500 రూపాయల మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు. అవి కాకుండా మనకు సెక్యూరిటీ గార్డ్ కానీ ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలు కానీ ఇంకా వేరే పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 300 రూపీస్ మీకు అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం అయితే జరిగింది యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు. కాబట్టి ఈ పేమెంట్ కూడా మనకు చాలా తక్కువ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. చూసుకోండి ఒకసారి, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ కొన్ని పోస్టులకు వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. కొన్నిటికి ఏంటంటే మనకు ఎగ్జామ్ ద్వారా కండక్ట్ అయితే చేస్తారు. మన సబ్స్క్రైబర్స్కి మేజర్గా ఏంటంటే ఎల్డీసీ లోవర్ రీజనల్ క్లర్క్ కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ వర్క్ అసిస్టెంట్ కానీ ఇవి చెప్తాను. ముందుగా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి ఫేజ్ 1 వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఫేజ్ 2 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ అనమాట, స్పీడ్ అది కండక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అని మనకి ఎగ్జామ్ వచ్చి మార్కులు బేస్ చేసుకొని జాబ్ వస్తుంది. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేసుకుంటే కనుక ఫేజ్ 1 వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే, అంటే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకు ఫేజ్ 2 వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా వర్క్ అసిస్టెంట్ ఏకి వచ్చేసి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సింగిల్ ఎగ్జామ్ మాత్రమే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి. ఎగ్జామ్ నుంచి మార్కులు బేస్ చేసుకుని మీకు అయితే జాబ్ అయితే వస్తుంది. అండ్ హవాలీ కమ్ కుక్కి వచ్చేసి ముందుగా ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ మాత్రమే ఎగ్జామ్ అనేది. అండ్ ఫేజ్ 2 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్, ఇది కూడా మనకు క్వాలిఫై రైటింగ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే. ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు ఎగ్జామ్ వచ్చిన మార్కులు అండ్ స్కిల్ టెస్ట్ బేస్ చేసుకుని మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు దేనికి అప్లై చేద్దామని అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే పడితే ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే క్వాలిఫికేషన్ ఇచ్చాడు. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ సైంటిఫిక్ కేటగిరీకి వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్ కానీ లేకుంటే వాటి సంబంధిత విభాగాలు మీరు ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ కేటగిరీ సంబంధించిన పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే దీనిలో మనకు మళ్ళీ చాలా రకాల పోస్ట్ అయితే ఉంటాయి కదా. సైంటిఫిక్ అసిస్టెంట్ బిలా మినిమం వచ్చేసి మనకు డిప్లొమా అయితే చేసి ఉండాలి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానీ లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ కానీ ఇట్లా మీరు డిప్లొమా చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా 10th పాటు ఐటీఐ ఉన్న క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయని. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 7th నుంచి టెక్నీషియన్ బిలా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఐటీఐ పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ హార్డ్వేర్లో అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్లో 3 years ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇలా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. 10th ప్లస్ ఐటీఐ ప్లస్ మనకి ఎక్స్పీరియన్స్. ఇక నెక్స్ట్ మనకు కుక్కు ట్రేడ్కి ఎల్డీసీకి చూసుకున్నట్లయితే ఎవరైనా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకున్నట్టే ఆ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు మినిమం 50% మీకు మార్కులతోటి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు ఏంటంటే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 35 words per minute మీరు టైపింగ్ చేయాలి, ఇంగ్లీష్ అయితే కనుక చూసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సెక్యూరిటీ గార్డు. ఈ సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసి మనకు ఎవరైతే ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా సివిలియన్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సివిలియన్స్ అంటే మనం అనమాట 10th పాస్ అయి ఉండాలి, ఫిజికల్గా ఫిట్నెస్ అయితే ఉండాలి అండ్ మనకు సెక్యూరిటీ గార్డ్గా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎక్కడైనా చేసింటే కూడా సెక్యూరిటీ గార్డ్గా మీరు దీనికైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి వర్క్ అసిస్టెంట్ పోస్ట్కి 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు వర్క్ అసిస్టెంట్గా ఎక్కడైనా కానీ 1 year క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా వాటి రిలేటెడ్ మీ కాడ ఐటీ సర్టిఫికేట్ను కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు కుక్కు ట్రేడ్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి,
వాటితో పాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగిందన్నమాట కుక్కు ట్రేడ్కి. చూసుకోండి ఒకసారి. అయితే ఒకటి ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీకు పోస్ట్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోస్ట్ కోడ్ ఉంది కదా, ఈ పోస్ట్ కోడ్ అనేది ఎందుకంటే మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసిన తర్వాత మీరు మెయిల్ ద్వారా పంపించేటప్పుడు ఆ పీడిఎఫ్కి రీనేమ్ వచ్చేసి పోస్ట్ కోడ్ అండ్ అప్లికేషన్ నెంబర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది, రీనేమ్ అనేది. ఇక ఫైనల్గా మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక బ్రదర్, ఇక్కడ కేర్ఫుల్గా చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు కదా, ఫామ్ కంప్లీట్ అనేది. ఆ ప్రింట్ తీసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్ జిరాక్స్లు అండ్ అప్లికేషన్ ప్రింట్ తీసుకునేది అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి, సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని స్కాన్ చేసి ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ పీడిఎఫ్ ఫైల్ నేమ్ వచ్చేసి మీరు ఏ విధంగా పెట్టాలి అంటే కనుక వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ పీడిఎఫ్ ఫైల్ నేము ముందుగా పోస్ట్ కోడ్ అయితే ఇవ్వాలి. పోస్ట్ కోడ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ కోడ్ సపరేట్గా అయితే ఉంటుంది, మీరు చెప్పినది అది. తర్వాత కింద స్లాష్ అని పెట్టి అప్లికేషన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది అనమాట. ఆ అప్లికేషన్ నెంబర్ కూడా ఇచ్చి అది మీకు పీడిఎఫ్ నేమ్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి ఆ సింగిల్ పీడిఎఫ్ని ఈ ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడికి పంపించేటప్పుడు అక్కడ మీకు సబ్జెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్ కూడా మీరు ఏం చేస్తారంటే కనుక మీ నేము అండ్ పోస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆ సబ్జెక్ట్లోను. ఏ విధంగా అయితే మీరు ప్రాపర్గా అయితే అప్లై చేయాలి. అండ్ సింగిల్ పీడిఎఫ్లో మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫాము వాటితో పాటు మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని ప్రతి జిరాక్స్ కింద సిగ్నేచర్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి దాన్ని ఈమెయిల్ ఐడి ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇంతే.